నీకు అట్లా ఊసేది ఎందుకు ఎవరు పోమన్నారు నీకు? నీకు కాలు చేతులు ఇరిగి ఉన్నాయి, నీకు అది లేదా? నడుస్తున్నా కాదు ఇప్పుడు ఓకే కదా, ఎందుకు కుంటున్నావు? కొంచెం ఫోన్ చేయగానే హీరోలా కదా ఫోన్ చేయడానికి ఫోన్ చేయి. మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? ఏం తీసుకుంటారా అమ్మా? ఎన్ని ఉన్నాయి పైసలు మీ దగ్గర? ఈయనకు హాస్పిటల్ బిల్లు మళ్ళీ నాకు వేసేయండి, నా పైసలు నాకు కట్ట తీసుకురా, కట్ట తీసుకురా. అది అది నేనే ఇరగొడతా ఇంకో కాలు ఇక్కడి. నాకన్నా ఎక్కువ ఇమ్రాన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. చూసాను ఏమి ఆగు, ఈ కాలు ఆ కాలు కొట్టాను, ఆ కాలు ఏ కుంటోడు మంచిగా అయిపోయాడు, పోరి దగ్గర పోతుండు. 2 రోజులు కాలే, ఒక్కొక్కరు ఎంత టెన్షన్ తీసుకురా హాస్పిటల్ ఆడ ఈడ నీ గురించి. లాక్ది పోనీ రాదు, ఇంకోసారి మాట్లాడండి. గలీజ్ తిడతానే నా వ్యక్తి. సో గైస్ వీళ్ళు శ్యామ్కి అంత యాక్సిడెంట్ అయినా కానీ సిగ్గు లేకుండా నాకు నేను వండుకున్నంత సేపట్లో లేచి బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు వస్తుండు, వచ్చిన తర్వాత మీ అందరి ముందు ఎందుకంటే ఇంత జరిగినా కూడా ఇట్లా బయటికి పోవడం. జిజ్జో తీసుకోపోయిండు, ఫోన్ చేస్తే అప్పుడు చెప్తుండు ఆ అమ్మాయి దగ్గరకు పోయిండట. ఇంత దెబ్బ తాకి ఇంత ఇంట్లో ఇట్లుండి అది చేసి ఇప్పుడు బయట తిరుగుతే ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పరు? రండి మీరు రండి. నువ్వు బండి దిగు, డోర్ దిక్కరా. ఎవరు పోమన్నారు నీకు? ఎవరు పోమన్నారు నీకు? అట్లా ఊసేది ఎందుకు? ఎవరు పోమన్నారు నీకు? నీకు కాలు చేతులు ఇరిగి ఉన్నాయి, నీకు అది లేదా? ఈడికే పోయినా, ఎక్కువ దూరం పోలేదు. అవువా, ఈడికే పోయినా అంటే ఎందుకు పోయినావు? అరే ఎంతసేపు ఇంట్లో కూర్చోవాలి, ఏముంది నడుస్తున్నాను కదా ఇప్పుడు. ఎంతసేపు ఇంట్లో కూర్చోవాలా కాదు, నువ్వు కూర్చోవాలా, నీ రక్తం పోయింది. అవును, ఇట్లా ఉట్టిగా ఇప్పుడే పోయేసి వచ్చిన. ఈడికే పోయినా, ఎక్కువ దూరం ఏం పోలేదు. వీడికి బండిది ఎడికిరా సైడ్. కుంటున్నానా? కుంటోడు కుంటాక ఇంకేమవుతుంది? కార్లోనే కూర్చున్నా, ఏం దిగలేదు. ఇప్పుడు దిగి నడుస్తున్నా అంతే. అది ఇప్పుడు నడుస్తున్నా కాదు, ఇప్పుడు ఓకే కదా, ఎందుకు కుంటున్నావు? కొంచెం ఫోన్ చేయగానే హీరోలా కదా ఫోన్ చేయడానికి ఫోన్ చేయి. ఫోన్ చేయి ఇప్పుడు ఎందుకు? ఏం ఐస్ క్రీమ్ తినిపిస్తావా? ఆమె వచ్చి తినిపించలేదా? ఆడికి పోయినాక ఏదో ఆడ ఉంది కాబట్టి తిన్నాం ఐస్ క్రీమ్ తప్ప. ఏం ఐస్ క్రీమ్? నువ్వు అసలు ఎందుకు పోయినావు? ఓన్ అడిగి పోయినావు? ఫోన్ చేయి ఆమె. ఎందుకు అవసరమా? ఫోన్ చేయి, ఎట్లా పిలుస్తుంది? ఫోన్ చేయి, కట్ చేయి. జిజ్జో కదా లేదు, నువ్వు నాకు లేపి నేను పోతున్నా అని చెప్పొచ్చు. నేను ఒక మాట చెప్తా, చెయ్యికి అట్లా అయింది, నీకు చెయ్యికి అట్లా అయింది, మళ్ళీ ఏమైనా చిన్న దెబ్బ గిబ్బ తాకింది అనుకో, అది 3-4 రోజులు అవుతుంది. దానికి మళ్ళీ నువ్వు అది చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? దానికి ఏమైనా అయిందనుకో, ఏంది పరిస్థితి? అట్లనే చెకప్ కి పోయి అట్లా పోయి. ఏం చెకప్? చెకప్ పోయింది. అవును, అటు నుంచి చెకప్ పోయి అట్లా చెకప్ ఏం లేదు. నువ్వు ఏడపోయినా నాకు అన్ని కథలు తెలియదా? ఏంది పిచ్చోని చేస్తున్నావు? మంచిగా హాస్పిటల్ కి ఎంత మంది సఫర్ అయ్యారా నువ్వు, ఇట్లా అందరికీ ఎట్లా పోతావు? నేను హాస్పిటల్ పోయినా జిజ్జుతోని. ఏం జిజ్జుతోని? జిజ్జో చెప్పిండు నాకు ఇద్దరు. ఏడపోయిను ఏం చెప్పినావు నాకు? హాస్పిటల్ పోయి చెకప్ పోయి నువ్వు ఆమెకు కలిసినావా లేదా? అటు నుంచి ఆమె నా దగ్గరకు వచ్చి ఒక రీజన్ తో పోయినావు అంతే, ఇక దాని తప్ప ఏం లేదు. అర్థమైందా? పిచ్చోని చేస్తున్నావు. ఆమెనే ఆడికి వచ్చింది. జూమ్ లో ఏం చెప్పినావు? ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ తింటాను. ఐస్ క్రీమ్ కాదు, ఎప్పుడైనా మాకు ఐస్ క్రీమ్ తినిపించినావా? నువ్వు అడిగితే నేను ఏమన్నా తినిపిస్తా. అడుగుతేనా? ఇన్ని దెబ్బలల్లా నువ్వు పోయి ఆమెకు ఐస్ క్రీమ్ తినిపిస్తున్నావు.
సార్లు ఫోన్ చెక్ చేసి అరే సిగ్గుండాలా కాలు నొప్పి పెట్టుకొని అది చేసుకొని నువ్వు పోయి ఐస్ క్రీమ్ తిని పోతే ఎంత ఇప్పుడు వీడియో ఎందుకు చెకప్ కే కదా పోయింది నేను. ఈడ ఒక్కొక్కరు బాధపడుతురు నీ గురించి ఫ్రూట్స్ అందరూ ఎట్లా చూస్తున్నారు ఎంత చూస్తురు అంటే నువ్వు చేసే లెక్కలు అట్లాంటి నువ్వు చేసే లెక్కలు అట్లాంటి లోపల పోయి మాట్లాడదాం దా ఈడ ఎందుకు వాళ్ళకి అడుగు ఇప్పుడు దెబ్బ తాకింది ఒక పోరి పిలుస్తే పోతారు ఎవరైనా చెప్పారా పోతారా ఫ్రూట్స్ గిట్ తీసుకొని వచ్చినట్టు నీకోసం. అరే నేను చెకప్ కి పోయినా నువ్వు కూడా అట్లనే చెప్తుండుగా అన్న, సపోర్ట్ నాకు ఆడికి వస్తే ఆడ ఐస్ క్రీమ్ ఉంటుంది తిన్నాము దాంట్లో ఏం తప్పు. ఏమో నీకే ఉండాలి అవన్నీ మంచి అన్నాక అర్థం చేసుకుంటారు ఎవరైనా ఆమె ఐస్ క్రీమ్ అన్నదంట ఈయన ఉప్పుకుంటూ పోయిండంట. ఏంది ఐస్ క్రీమ్ కి పోలే కలవనిక పోయినాక ఐస్ క్రీమ్ తిన్నా. అవువా కలవనికి ఎందుకు వీడికి విలువచ్చు కదా. ఈడ ఎందుకు మళ్ళా ఈడ అంతా లొల్లి వద్దు అనే నేను రాకన్నా. ఏమొద్దు లొల్లి వస్తా అంటేనే నేను రాకని చెప్పి అటు నుంచి అలా చెకప్ కి పోయినా కదా ఆడ కలిసేసి నేను వచ్చిన. ఒక మాట చెప్తా ఇప్పుడు ఆమెకి ఎందుకు ఓదార్చనీకి పోయినావా నువ్వు నీకు ఓదార్చాలా నువ్వు ఆమెకి నువ్వు ఓదార్చనీకి పోయినావా నాకు అది చెప్పు. నవ్వు ఎందుకు వస్తుంది నాకు చెప్పు సీరియస్ వీడియో పెట్టి అన్ని తెలియాలా ఇంత ఒక్కొక్కరు బాధపడుతురు ఫ్రూట్స్ తీసుకొని వస్తురు ఏయో కుంటోడు మంచిగా అయిపోయాడు పోరి దగ్గర పోతుండు. నేను కూడా సీరియస్ గానే మాట్లాడుతున్నా. నేను చెకప్ కి పోయినా అటు నుంచి అట్ట ఆడ వచ్చి కలిసింది. చెప్పినా కూడా అన్న తిడతాడు ఎందుకు అన్న అంటే దాని గురించి అన్న నేనైతే చెప్పు ఇప్పుడు చెప్పు ఏంది ఇప్పుడు నీకు యాక్సిడెంట్ అయింది దెబ్బ తాకింది పోరి దగ్గర పోతావా డాక్టర్ దగ్గర పోతాం. డాక్టర్ దగ్గర పోయినాక టైం ఉంటే పొడి దగ్గర పోవా పోతాడంట. అంతే ఇప్పుడు ఒక మనిషి అన్నాక ఇట్లా ఇట్లా ఎంతవరకు కరెక్ట్ ఇక్కడ నువ్వు పక్కకు ఇక్కడ హర్ష అంతా ఒకటే సోబతు సోపతి ఏముందన్న నేనైతే హాస్పిటల్లోనే ఉన్నాను 15 రోజులు నాకు కాలు ఇరిగినప్పుడు. నాకు ఈ లెక్క మాట్లాడనికే రాదర్శ అది ప్రాబ్లమ్. ఐస్ క్రీమ్ వచ్చానా మాట్లాడడం ఇంపార్టెంట్ కాదు నువ్వు అవన్నీ కాదు ఆమెకు ఫోన్ చేసి ఎందుకు పిలిచిందని అడుగు. హాస్పిటల్ పోయినా అనుకుంటా నిజంగా హాస్పిటల్ నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదా. చెకప్ అయితే పోయినాం కదా. ఇక చూసిరా నిజం చెప్పురి ప్రామిస్ చేసి చెప్పు హాస్పిటల్ పోయినావా మమ్మీకి తీసుకోబెడుతుండే కదా మమ్మీ ముందట తీసుకోబెడతా ఆమెకి మళ్ళా మా మమ్మీకి ఎందుకు టెన్షన్ ఉన్నాయి చాలా అంటే అన్న టెన్షన్ అన్నకుండా వచ్చి అంటే మేము భరించచ్చు ఏమైనా కావచ్చు అంటే పెద్ద మనసు అర్థం చేసుకో పెద్ద మనసు అని చెప్పి ఏం చేయరు ఒక కరెక్ట్గా వేసేసి పెద్ద మనసు అరే అర్థమైపోయి రక్తమే కదా అన్న అర్థం చేసుకుంటాడు. ఏంది నువ్వు ఆమెకి ఫోన్ చేయను ఒకసారి ఫోన్ చేయి. అయిపోయింది కదా ఇప్పుడు ఎందుకు అయిపోయింది ఎప్పుడు ఎందుకు కాదు అయ్యో ఈ కుంటోన్కి సిగ్గు లేకుండా ఏదో పెద్ద దెబ్బ తాకింది చెయ్యి ఇరిగింది పేరు నువ్వు మంచిగా పెట్టుకుని నిక్ నేమ్ ఒకసారి సరే ఒకసారి ఆగు ఒకసారి ఆగు చెయ్యి అదైతుంది చెప్పు చెర్రీ అంట 2 హార్ట్ ఇగో చెర్రీ 2 హార్ట్లు ఆమె ఒక చెర్రీ నువ్వు ఒక బర్రీ ఫోన్ ఎందుకు ఇమ్రాన్ ఇజ్జత్ తీస్తా అట్లా ఏమన్నా ఉంటే మనం మాట్లాడదాం. హలో అమ్మా మీకు కొంచెమైనా తెలివి ఉందా ఆయనక బయట ఎందుకు పిలిచిరు ఏంది వస్తా అంటే రావద్దని మీరు పోయిరు ఆయనకు దెబ్బ తాకింది కదా మీరు అట్లా పిలవడం ఒక వారం దాకా కలవకుండా ఉండలేరా మీరు ఒక పని చేయి సూట్ కేసు బట్టలు గిట్టలు అన్నీ తెచ్చి మీ ఇంట్లో పెట్టేసా మీరే జాబ్ చేయరు మీరే పోషించండి. ఇప్పుడు అందరు అట్లనే అంటారు కొత్తగా అన్ని అందరు మేము చూసుకుంటాం అంటారు. తర్వాత ఎందుకు చేసుకున్నా వీడిని నేను చేసుకున్నందుకు నా జీవితం ఖరాబ్ అయింది మా ఇంట్లోనే వదిలొచ్చిన నేను వీడే మొత్తం లోకం అనుకున్నా అదనుకున్నా ఇదనుకున్నా అంటారు. ఇప్పుడు చేసేదేమో ఏంది ఇగో వాళ్ళ బాబాయ్ వచ్చిండు వాళ్ళ బాబాయ్తో మాట్లాడు. ఏందమ్మా ఈ పనులు అసలు మీకు కామన్ సెన్స్ అన్నది ఉందా కొంచెమన్నా?
యాక్సిడెంట్ మనిషి గురించి ఇక్కడ 15 మంది నిన్న నిద్ర లేకుండా హాస్పిటల్లో అంత టెన్షన్ పడితే మీరు ఐస్ క్రీమ్లు తీసుకుని కానీ మళ్ళీ తిప్పుతుర్రు. ఇంకో ఖాళీలో కొట్టాడు మరి లేకపోతే. అన్న నేను వస్తా అంటే ఆయన రావద్దన్నారు. దేనికి ఎందుకు నేను వస్తా అంటే నువ్వు వస్తా అంటే నన్ను మళ్ళీ వేరే ఒకటి తగిలించుకుంటా ఏమైనా అన్నారు. అది నా తప్పు అయితే ఆమె వస్తా అంటే నేను రాకు, నేను మళ్ళీ నేను గుద్దుకుంటాడు తలకాయ వాళ్ళ గుద్దుకుంటాను. ఎందుకు గుద్దుకుంటావు? ఆమె రాకన్నా అందుకని ఎందుకు మీ వల్ల ఇక్కడ అన్న టెన్షన్. ఇప్పుడు మీరు ఒక మాట చెప్తామా, మీరు పోయిరు కరెక్టే, ఈయన వద్దు అన్నారు, నేను తర్వాత కలుస్తా అని చెప్పొచ్చు కదా, మళ్ళీ మీరు ఎందుకు చెప్పలే ఆ మాట? నాకు ఇప్పుడు కలవాలనిపించింది అన్న ఆయన. కలవాలా? ఏం కలుస్తారో? ఇప్పుడు ఈ దెబ్బలు ఉన్న టైంకి ఏం కలుస్తారమ్మా? ఎందుకు ఇప్పుడు టక్మన్ ఏమైనా దాకింది, ఆ కాళ్ళలో దిగుతున్నప్పుడు కాలు జారింది, ఏమైనా అయింది అనుకోండి, ఏంది పరిస్థితి? చూస్తారు. మీరు నిజంగా అయినా మంచి కోరే మనిషి అయితే రెస్ట్ తీసుకోండి, సెట్ అయినా కలుద్దాం అంటున్నాను. నేను అలానే చెప్పాను, నేను వస్తా మీ దగ్గరికి, మీరు రావద్దు అంటే నువ్వు వచ్చినావు అంటే వేరే ఏమైనా నేను తగిలించుకుంటా అని చెప్పి. ఏం తగ్గించుకుంటావా? అరే ఈ దానికి వస్తే ఎందుకు మళ్ళీ ఇక్కడ వచ్చినాక వీళ్ళందరూ ముంగడ అనేసి నేను వద్దాను చూస్తే ఆడ ఐస్ క్రీమ్ తినడు స్టార్ట్ అయ్యింది. అరే మనం హాస్పిటల్ పోయి వచ్చినాం. 2 రోజులు కాలే, ఒక్కొక్కరు ఎంత టెన్షన్ తీసుకురా హాస్పిటల్లో ఆడ ఈడ నీ గురించి. ఇంత పోయి ఐస్ క్రీమ్లు తింటున్నా, ఇలాకేమన్నా ఇప్పించినా? ఐస్ క్రీమ్ గురించి మా మమ్మీతోని. హలో నీకు ఐస్ క్రీమ్ నాకు ఒక మాట, ఒక 1 minute. ఏడో పోయిరమ్మా మీరు? మేము ఐస్ క్రీమ్ తిన్నీకి వెళ్ళామన్నా. ఐస్ క్రీమ్ తిన్నీకి వెళ్ళాం. హాస్పిటల్ పోయినావాను? ఆమె రాలే, నేను పోయిన హాస్పిటల్, దాని తర్వాత కలిసింది. కార్ మొత్తం హాస్పిటల్ పోయిరా? మమ్మీతో దొంగ పనులు మా మమ్మీకి ఫోన్ చేయి. మీ మమ్మీతో పోయింది నాకు తెలుసు. మరి మీ అమ్మకి చూపియనికి పోయినావు నువ్వు, నీది కాదు, అర్థమైందా? అవునా? ఏడికి బయటికి పోయినా, నేను పోయిన కాడికి వచ్చింది పాపం, క్యాబ్ కట్టుకొని వచ్చింది నా కోసం ఆడదాకా. క్యాబ్ కట్టుకొని వచ్చి నేను కలిసినావు. పోలే హాస్పిటల్. మా మమ్మీకి ఫోన్ చేయి. ఇదే మాట ఇప్పుడు మా మమ్మీకి ఫోన్ నీకు ఎంతసేపు? నీకు మీ అమ్మ నువ్వు ఏం చెప్తా? నేను చెప్పిన అబద్ధం చెప్పదు మా అమ్మ. హలో అమ్మా, హలో, మీరు నేను ఒక మాట చెప్తా ఇను. ఇప్పుడు మీరు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. ఏమన్నా మంచి చెడు అయితే ఓవర్ రెస్పాన్సిబిలిటీ నాకు ఇది చెప్పండి. మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? ఏం తీసుకుంటారా అమ్మా? ఎన్ని ఉన్నాయి పైసలు మీ దగ్గర? ఈయనకు హాస్పిటల్ బిల్లు మళ్ళీ నాకు వేసేయండి, నా పైసలు నాకు. మా ఫ్రెండ్ గిండు లేరు, మీరు వచ్చిరు కదా మధ్యలో రెస్పాన్సిబిలిటీ తీసుకోనికి. ఇప్పుడు అన్న దగ్గర అన్నని అడిగి వచ్చినావా అని అడిగిరా మీరు? ఒక క్వశ్చన్ అన్న, అన్నని అడిగి వచ్చారా అని అడిగినావా ఏమన్నా క్వశ్చన్ అంటున్నా? అడిగినప్పుడు మరి రెస్పాన్సిబిలిటీ అని చెప్పాలి కదా నువ్వు. అన్న రెస్పాన్సిబిలిటీ మరి అన్నకి చెప్పి రావాలని ఒక మాట చెప్పాలి కదా నువ్వు అన్నకి. నేనేం చిన్న పోరని కాదు కదా, అన్ని అడిగి చేయనికే. నువ్వు చిన్న పోరని కాదు, ఈడికి పోయినావు. సరే ఒక పని చేయి. సరే అవన్నీ కాదు, ఇప్పుడు ఒక పని చేయమ్మా. నువ్వు ఏడున్నావు నువ్వు చెప్పు, నేను తీసుకొని వస్తా. ఒక కట్ట తీసుకురా, కట్ట తీసుకురా. అది నేనే ఇరగొడతా ఇంకో కాలు ఇక్కడి. ఇది పట్టుకో. లేదు నువ్వు చూసుకోమ్మా. వాంటెడ్ కాదు, ఈ కుంటోని కాలు కాదు, ఒక కాలు కాదు, 2 కాళ్ళు ఇరగొడతాను. హర్ష నీకు ఎంత ఇష్టం ఉంది హర్ష కాలు ఇరగొట్టాలని? ఆయన ఇంకా పెద్దది పట్టుకొస్తున్నాయి. అది చాలా ఇంకొంచెం ముద్దు తీసుకురా ఒకటి. నాకు కాలు నొప్పి ఉంది. కాలు నొప్పి కాదు, అది ఈ నొప్పిలు ఇప్పుడు వస్తున్నాయి. కొట్టకుంది అమ్మా. అరే ఇంత దెబ్బ పెట్టుకొని అంత వేసుకొని ఎవరైనా అమ్మాయిలను కలవని పోతారా? అరే లేదు, అది ఎక్కడ ప్రేమ? ఇదే ప్రేమ తల్లిల మీద ఉండదు. ఒక పోరి రాగా నూరుతురేంది? ఎన్ని సంవత్సరాల ప్రేమ అమ్మ మీది? ఎన్ని సంవత్సరాల ప్రేమ?
అంటే ఇట్లా ఇట్లా పడతారు, ఇట్లా వదిలేస్తారు. డివోర్స్ అనేస్తుంది డైరెక్ట్ పట్టక ముందు. పోయినాయి రాబోయే రోజులు. ఓకే అమ్మా, చెర్రీ అమ్మా, నువ్వు చెర్రీ తిను, పండుకో. గుడ్ నైట్. ఇంత రూడ్గా మాట్లాడుతున్నాను, ఇంత రెస్పెక్ట్ ఇచ్చా. అన్న అన్నాక ఇట్లా మాకు భయం లేదు, ఏం లేదు. ఎప్పుడన్నా సరే నువ్వు పని చూసుకో, నువ్వు నీ పని చూసుకో. దాని తర్వాత నువ్వు ఫ్రీ ఉన్నప్పుడు ఫోన్ చేయి, అన్నకి ఇంపార్టెన్స్ అని చెప్తాది ఎప్పుడైనా. ఇప్పుడు కనిపిస్తుందా నా దగ్గర వచ్చినప్పుడు నేను చూసుకుంటా అని? రెస్పెక్ట్ ఇచ్చింది అన్న ఒక్క సెకండ్. నాకన్నా ఎక్కువ ఇమ్రాన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. చూసాను. ఏమి ఆగు, ఈ కాళ్ళు ఆ కాళ్ళు కొట్టా నేను. ఆ కాళ్ళు మళ్ళీ ఈ కాలు మీద ఎట్లా పెట్టాలి? కాలు బరువు ఈ కాలు మీద ఎట్లా పెట్టాలి? ఆమె వస్తుంది అన్న, ఆమె వస్తుంది. ఇప్పుడు ఇగో నేను ఒక మాట చెప్పాలా, లాస్ట్ కి అందరు చూస్తున్నారు రోడ్ మీద. అంకుల్ చూడు ఎట్లా చూస్తున్నారు. చిన్న పిల్లలకి తెలుసానా? ఒక మాట చెప్తా ఏనండి. ఇప్పుడు లాస్ట్ కి నా పరిస్థితి ఎట్లయితుంది తెలుసా? నమ్మి పోయిరు అనుకోరి, మేమంటే ఏమైనా అయినంత వరకు మేము చూసుకుంటాం. ఆమె ఏమైనా అయినా నేను చూసుకుంటా అంటే ఏం చేయదు. ఈయనకు ఒక పింఛన్ అప్లై చేస్తుంది, ఆ పింఛన్ తింటది, ఇంట్లో కూర్చుంటది. సంసారమే వెస్టని ఇక సన్యాసమే వెస్టని. ఓపెన్ గా చెప్తున్నాను, మనస్ఫూర్తిగా చెప్తున్నా. లాస్ట్ కి అదే బతుకైతుంది. ఇంట్లో తప్ప, దోస్తులు తప్ప ఎవ్వరు చూడరు, ఏ పోటీ చూడరు. పిల్లమే చూసుకుంటుంది. అర్థమైందా? ఇక్కడ లేదు, ప్రేమ గుర్తుకొచ్చింది. ఇట్లా వెంటనే మంచిగా రెడీగా చూసినా అదే అంటున్నా. అరే ఇది కంఫర్ట్ ఉంటే టీ షర్ట్ దీని మీద ఎట్లా వేసుకుంటాను చెప్పు. షోల్డర్ పెయిన్ ఉంది. తల్లాడుతుండు ఊపాలా కదా. ఆడ రూమ్ లో కూడా ఉండేసరికి ఇప్పుడు ఆడ ఏం చేయలేము. మా ఇంట్లో వాళ్ళు వీళ్ళు వస్తారు, అటు ఇటు తల్లాడుతుండు. సిగరెట్ మానేసిన. ఏం సిగరెట్ మానేసినావు? వాసన వస్తుంది నాకు. ఎదవలకే ఎదవ, పనికి మాలే చెమట, తాగుబోతు కుయ్య. అబద్ధం చెప్తానా ఇమ్రాన్? నేను సిగరెట్ నీ అబద్ధాలు ఇప్పుడు చూసినావా? నన్ను ఎంత నిజాయితీ పరువు చూసినావు. గైస్ చూస్తురు కదా, ఒక్కడు రెస్పాన్సిబిలిటీ తీసుకొని అంత చేసి. సరే ఇప్పుడు నువ్వు ఏం చేయమంటావు చెప్పు. ఫోన్ బ్లాక్ లో పెట్టేసి అలా రేపటి నుంచి మాట్లాడొద్దా చెప్పు. నువ్వు ఏదంటే అదే, అది కూడా చెప్పేసిన. ఇమ్రాన్ ఒకసారి ఒక మాట వద్దాడంటే దాని తర్వాత నీకు ఫోన్ కూడా రాదని చెప్పేసిన. వదిలేస్తా బరాబర్ వదిలేస్తా అన్నా. ఇక్కడ ఒకసారి నలుగురు కనిపిస్తాం. ఇక్కడ నలుగురు రావాలా? నాకు అర్థం. ఇప్పుడు నేను ఒక అమ్మాయిని కలవని, ఇంత పెద్ద దెబ్బలు తాకినాయి. అమ్మాయి కలవనికి ఎవరైనా పోతారా? అన్న హాస్పిటల్ పోయి ఆన్ ది వే కలిసిన. ఏం ఆన్ ది వే చూడబుద్ధి అవుతుంది ఆమె కూడా. ఇడికి వస్తా అంటేనేమో ఇడికి వస్తానేమో లొల్లి అవుతుంది. ఆమెను వద్దన్నా వస్తా మళ్ళీ వీళ్ళతో మళ్ళీ పెద్ద లొల్లి అయిపోతుంది. అందుకే నేనే అటు పోయినప్పుడు పోయి కలుస్తా. నువ్వు ఆగు ఉక్కవట అంటే నేను ఏడికి పోయినా ఆడికి వచ్చింది ఆమె క్యాబ్ బుక్ చేసుకొని. ఎందుకు? చూడనీకే ఇట్లా దెబ్బ ఆగినప్పుడు చూడాలనిపించదా? అంటే ఆమె మెడిసిన్ మన ముద్దు గిద్దు అట్లాంటి మన ఇచ్చింది అయినప్పుడు నా ప్రాణం, నా ఇది, నా అది అంటారు. డే మొత్తం వాళ్ళతో ఏంది ఆ చెర్రీ చెప్పు చెర్రీ కూడా ఏంటన్నా కొంచెం సపోర్ట్ ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు మీరు వచ్చి మీరని ఇవ్వాలి. అట్లా అందరు వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఎట్లా? పద్ధతి కాదు. నొప్పి అవుతుంది, నేను పోయి రెస్ట్ తీసుకోవాలి. ఏం రెస్ట్? ఇప్పుడు రెస్ట్ గిస్ట్ లేదు, రాత్రి అంతా ఇండే ఉండాలా. అట్లెట్లుంటారు కాలు నొప్పి పెట్టుకొని? లేదు, మేమేమో జ్యూసులు ఉరుకుంటా పోయి జ్యూసులు గీసులు తెచ్చి అది చేసి. బిల్లు ఎవరు కట్టిరు? ఆమె చూసుకుంటే ఆమె కడుతుంటే కదా బిల్లు. హాస్పిటల్ అని చెప్పి పోయారు, హాస్పిటల్ కూడా పోలే. హాస్పిటల్ పోయినా ఇమ్రాన్ వద్దు మళ్ళీ ఆయన సీసీటీవీ ఫుటేజ్ అన్నాడు. తీయమ్మా నువ్వు మా అమ్మతో పోయినా హాస్పిటల్ బరాబర్ పోయినా. సరే నీ హాస్పిటల్ ఏడా? చెంపాపేట్ రీజన్ హాస్పిటల్. మీ అమ్మకి ఏ హాస్పిటల్ తీసుకోయారు? ఏమంటారు అది? కర్తాబాద్ బ్రహ్మ పరమేశ పద్ధతి మార్చేరా. అవు మమ్మీతో పోయిన హాస్పిటల్. నువ్వే ఉట్టి ఆ మాటలు చెప్తావు. ఖైరతాబాద్ పోయినా మమ్మీకి ఇప్పుడు ఇంకో నెంబర్ చెప్తా, ఫోన్ చేసి అడుగు. పోయినో లేదో అడుగు. అబద్ధం చెప్పా నేను. ఫోన్ చేయి ఇప్పుడు. నేను నీతో వచ్చిన ఆయన నన్ను అడిగిండు, నీకు ఫోన్లు చేసినా నువ్వు లిఫ్ట్ చేయలేదు. నాకు అరే మంచి అన్నాక అర్థం చేసుకుంటాడు. టేక్ కేర్ తీసుకుంటాడు కొద్దిగా, ఆయన మాట వినాలి కదా. నేను ఆయన మాట కాదను అసలు. గీత దాట ఆయన గీతలు దాటేసినావు నువ్వు పోయి. నువ్వు అడ్డుకున్నావు బాధపడతాడు. ఆయననే సఫర్ కావాలి కదా.
ఇప్పుడు ఆ రీల్ కూడా ఎవరు నువ్వు నడుపు బాగుంటది అంటేనే నడిపిండంట. ఆ చెర్రీ చెప్పింది. ఆ చెర్రీ ఏంది శ్యామ్ నువ్వు బండి నడుపు బాగుంటావు ఆ బండి పైన అనగానే బండి తీసిందంట సార్. ఊపులా ఆ ఫోటో ఒకటి తీసినా ఆ ఫోటో పంపించిందంట బాగుంటది అనగా. బబ్బు నాకు మొత్తం కథ చెప్పిండు. అరే బబ్బు నీకు చెప్పింది కరెక్ట్, బబ్బు నీకు చెప్పిందే కరెక్ట్. వీడియో కాల్లో బబ్బు నీకు ఏం చెప్పింది అదే కరెక్ట్ చెప్పిండు. అదే నమ్ము, బబ్బు చెప్పిందే నమ్ము. బబ్బు చెప్పిందే నమ్ముతాను. ఇట్లానా ఒక పోరి గురించి సీదా చేతులన్నీ దెబ్బలు దాకి ఏం హీరో అనుకుంటున్నా. ఆ హీరో ఇట్లా అనగానే ఇట్లా అనగానే వెళ్ళిపోతాడు చూడు ఫైటింగ్ కి. ఆ షాట్ చేసినా ఇప్పుడు ఎందుకు చేయబడుతున్నావు? అప్పుడు ఏం కాలే. ఇప్పుడు ఎందుకు చేయబడుతున్నావు? 3 స్టిచెస్ పట్టాయి కాలికి. ఆ స్టిచెస్ పచ్చిగా ఉన్నాయి. ఊరితే మన ప్రాబ్లం కదా, రెస్ట్ ఉండాలి. రెస్ట్ అరే మంచి అన్నాక అర్థం చేసుకోవాలి. ఇట్లానా బయట పోరి విలువంగానే ఉరకడం. ప్రేమలు ఉన్నప్పుడు నరకాలు అన్ని మర్చిపోయినా నా పాపం. ఆ ప్రేమలు అది కుట్లు గిట్లు కనిపించలేము. కుట్టి ఆమెనే కనిపించింది చెర్రీ. చెప్పు ఆ చెర్రీ ఆమె వీడియో చూస్తాయేమో. చెర్రీ ఇగో నువ్వు డైరెక్ట్ నెక్స్ట్ టైం నువ్వు చెర్రీ ఏమైనా యూనో ఆమె చెప్పి చెర్రీ నువ్వు నెక్స్ట్ టైం ఏమైనా కనిపించినావు ఏమైనా మళ్ళీ ఫోన్ గిన్ వచ్చిందా అనుకో బ్లాక్ బెర్రీ అయిపోతావు. మళ్ళీ నీ ఇష్టమే. నువ్వే చెప్పాలి నాకు. అరే మనం తప్పు చేసినా దొరకద్దా ఇట్లా నడి బజార్లో దొరికినావు. నాకు రాదు కదా, అంత ఆర్టిస్ట్ కాదు నేను. నీ అంత ఆర్టిస్ట్ కాదు నేను. మనకు అలవాటు లేని పనులే ఇవి. అదన్నా ఇప్పుడు పట్టించుకోండు. నువ్వు కూడా రా, ఇటు వచ్చి మాట్లాడు. చెప్పు. పోయేటప్పుడేమో అన్న నేను తీసుకోబోతా, నువ్వు అన్న అట్లా ఒకరిని బాధ పెట్టొద్దా అన్న, ఇక్కడ అన్న ఒకరిని బాధ పెట్టొద్దా, మనిషి అంతా తడపలాయిస్తుంది. ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడుతుడు. అంతమంది ఫ్రూట్స్ తీసుకొని వస్తారు, అది చేస్తారు, బాధపడుతున్నారు. నువ్వు వాళ్ళకి ఏంది సమాధానం? ఐస్ క్రీమ్ షాప్ లో పోయి ఇస్తున్నావు ఐస్ క్రీమ్ తినుకుంటా. సిజ్లర్ ఓవర్ ఆమెనే తినిపించింది ఐస్ క్రీమ్. సిజ్లర్ ఐస్ క్రీమ్ షాప్ అంట. ఏమన్నా మీ సీసీటీవీ ఫుటేజ్ ఉంటే నా నంబర్ పంపించండి, అది కూడా పెడతా. ఎవరు తినిపించారు ఐస్ క్రీమ్? ఇద్దరు తినిపించుకురా. నాకెట్లా తినిపించడానికి వస్తుంది? నాకు తిన్నికే రాదు కదా. అరే ఐస్ క్రీమ్ ఒకటి తింటే ఇంత పెద్ద పాపమా? ఐస్ క్రీమ్ తినకపోయినా అయిపోయేది. అసలు నెక్స్ట్ టైం ఎప్పుడైనా పోయినప్పుడు నీకు అడిగిపోతా ఎట్లా ఏం ప్లాన్ చేసుకోవాలి అంటే ఒక ఐడియా లాగినప్పుడు ఎందుకు పోయినావు అని అన్న. అదే బాధ తిరిగితే అన్నం వండుకొని ఉండే పండుకున్నప్పుడు పోయింది. ఇంటికి పోయి బట్టలు తీసుకొని వస్తా అంటాడు. ఆడికి వెళ్ళి పప్పుకి రైట్ అవుతాడు. ఒకరోజు శకుంతల, ఒక రోజు టీనా, ఒక రోజు అవన్నీ లేవు మన దగ్గర. ఒకరితో మనం వచ్చింది కొత్తది ఏదో మాట్లాడుతున్నా మంచి చెడు అంతే. రేపు మ్యాంగో వస్తుంది, గ్రేప్స్ వస్తుంది. ఎవరివి ఏవి రావు. ఆ రోజు వేరే ఆడ వచ్చింది, మళ్ళీ దాంతో ఇంకొక ఆమె వచ్చింది. ఏం చేస్తారు ఇవన్నీ వీడియోలు చూస్తే మహిళా సంఘాలు కొడతారు పట్టుకొని. నువ్వు కొట్టిపిస్తలేరు. మొన్న దెబ్బ ఇడదాకని చెప్తే మీరు అందరు షాక్ అవుతారు. చెప్పాలా? అందరూ ఉంటే మనం మాట్లాడతాం అయిపోతుంది. బాధపడ్డవాళ్ళు బాధపడ్డారు, చాలా సీరియస్ అయిపోయింది అనుకుంటాం మేమైతే నిజంగా. సరే ఇప్పుడు నేను అంత పెద్ద భూమి మీద లేని తప్పేం చేసినా చెప్పు. నేను ఇంతగానో మధ్య చేస్తున్నాను. హాస్పిటల్ అన్నాక హాస్పిటల్ పోయి రావాలా? అరే మధ్యలో ఇప్పుడు అన్న ఒకవేళ అన్న మధ్యలో ఆగిండు, అన్నని కలిసి అరే ఎట్లుంది చామ ఏంటంటే మాట్లాడినా అదంతానే మాట్లాడేసి వచ్చిన. నువ్వు ఈడికెళ్ళి ఫోన్ ఈడికెళ్ళి వచ్చింది నాకు జిజో ఫోన్ చేసి చెప్పి చాలా డేంజర్, చాలా జాగ్రత్త ఉండాలి. ఇట్లుంటే కష్టమేగా. సరే ఇప్పుడు ఎప్పుడు నన్ను ఏం చేయమంటావు అదే చేస్తా అని చెప్తున్నా. ఏం చేస్తాం? ఇంకో కాలు ఇరగకూడదాం. పింఛన్ అప్లై చేద్దాం. గవర్నమెంట్ ఇస్తుంది కదా పింఛన్. నడు ఇంటి దగ్గర నడు. అది కాదు ఇట్లా మనుషులు అన్నాక ఇట్లా ఎవరైనా పోతారా చెప్పురి? అరే ఇంత కాలికి దెబ్బ తాక్కొని చేయికి అంత ఘనమయ్యి ఒక్కొక్కరు అంత బాధపడుతున్నారు. అది చేస్తుడు తిప్పి కాదు అసలు ఈ కాలికి అది తీసుకొని కొట్టిన అనుకో నీకు అర్థమవుతుంది. ఇక కుంటోన్ ఇట్లుంది పరిస్థితి. కుంటోన్ కంట పోరి కావాలంట.
అరే మనిషి అన్నాక అర్థం చేసుకుంటాడు ఇంత గలీజ్ ఉండాలి. ఆ? అమ్మ అప్పటి నుంచి చెప్పి ఇప్పుడు పోనీ అంట ఉండాలి మీలాంటి వాళ్ళు పక్కన. తీసుకోపోయింది నేనే కదా అన్న. ఇట్లా అని. అసలు ఆ రోజు ఎంత టెన్షన్ వచ్చి ఆ తెలుసు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఏమైతుంది ఏంది టెన్షన్ తిరిగినాం. ఆ టెన్షన్ కనిపిస్తలే పూరి టెన్షన్ ఉంది ఆయన. హాస్పిటల్ రాలే ఆమె రాలే హాస్పిటల్ వస్తే ఈడ ఇంటి దగ్గర కూడా వస్తే కట్టి కొడుతుండే నేనైతే. అందుకే రాగానా ఆ, అంటే అన్న ఇళ్ళకంటే ఆమె ఇంపార్టెంట్ నీకు. అదే అంటున్నా ఎట్లా ఉరికిండు చూడు హాస్పిటల్. వాళ్ళు ఇంపార్టెంట్ అంటున్నా. ఆడ ఇంకా ఆడలే. అంటే అన్న వండుకొని చూసి లేవర్లే అది చేద్దామని వెళ్ళిపోయాడు. ఓవర్లేని చూసి ఉరికిరు. అరే మంచి అన్నాక ఎవరైనా అర్థం చేసుకుంటారు ఇట్లా పోతారా? ఇంకో ఫోన్ లాక్ ది పోనీ రాదు ఇంకోసారి మాట్లాడండి. గలీజ్ తిడతానే నా వ్యక్తి. అరే ఇంకోసారి అల్వా మాట్లాడ వదిలేసే ఇక. నువ్వు వద్దన్నావు నువ్వు వద్దు అంతే. నీకు ఏదైనా నచ్చకపోతే నా పని చేయ అయిపోయింది. అన్న ఏమని చేయొచ్చు నువ్వు ది. అరే తిట్టుడు ఎందుకు అరిసి ఆ పాపం ఎవరినా పుట్టిగా తిట్టుడు ఎందుకు చెప్పు. ఆడపిల్ల కదా ఎందుకు అరే, నువ్వు తిట్టావు నాకు తెలుసు. అయ్యో, ఇట్లాంటి టైం దొరకదు. ఒక వారం కరెక్ట్ ఉంటే ముఖం తెల్లగా అవుతుంది. తెల్లగా అదే అవుతుంది, body మంచిగా. చింబాజీలాగా లేక గాలే కనిపించింది నాకు ఇది. అరే అది చెర్రీ అంట నేను బ్లాక్ బెర్రీ వెళ్ళిపోయాడు మంచిగా ఉప్పుకుంటా. అరే ఎవరైనా ఇప్పుడు ఎంత మనం దూరం ఉంటామో అంత ఒక్కొక్కళ్ళకి వాళ్ళు అంత మనకు అట్రాక్ట్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా అట్రాక్ట్ కావద్దు. ప్రేమ వరకే పెట్టుకోవాలా. అరే పిచ్చోళ్ళకి కావద్దు ప్రేమ గురించి. అరే అన్న, నీకు దెబ్బ తాకింది 4 అన్న, రోజుల నీకు ప్రేమ తెలుసు కదా అన్న? జీవితం అంతా అది తీసుకోవాలి కదా. నేనేం మాట్లాడా నువ్వు ఎన్న ఏమని దెబ్బ తాకింది కానీ వచ్చి తీసుకోవాలి కదా. తీసుకోవాలి. ఇర్ఫాన్ నాడు వచ్చి శ్యామ్ మామ చలిగా అంటే నేను షాక్ అయినా. బాధపడుతున్నాను నన్ను ఎందుకన్నా బాధ పెడుతుంది కాపాన రేపు ఇల్లేడా వాళ్ళు ఈడెందుకు సామాన్ కోసం వచ్చింది. ఎవరి కోసం వచ్చినావు చెప్పు. శ్యామన్న కోసం ఆగో పిల్లలు చిన్న పొరలు వచ్చింది శ్యామన్న చూడండి. ఇల్లేడా ఫస్ట్ గల్లీలా ఆడ వద్దానా థ్యాంక్స్ ఇప్పుడు నేను మీ ఇంటికి వస్తుంటే నువ్వు ఎవరో నాకెందుకు ట్యాంక్ చెర్రీ అక్క చెప్పుకో అని చెప్పు. సరే నువ్వు చెప్పినావని చెప్పు. ఇస్తున్నాను అది మీకు మజాక్ అనుకుంటున్నావు. ఈ చెయ్యి హర్ష ఈ చెయ్యి డిస్లోకేట్ అయింది. ఇట్లా పోతే ఎంత వరకు అనేది చెప్పు. ఇగో పో లోపల పోయి మాట్లాడుకోపో. ఇంకేమన్నా ఉందా? ఏం లేదు పో. అయిపోయిందా? కొంచెం సీరియస్